చంద్రబాబు నాయుడు గారి సర్కారు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కరికి కూడా కొత్త పింఛన్ ఇవ్వలేదు. లక్షల మంది ఎదురు చూస్తూ ఉన్నారు పింఛన్ కోసం. ఒక్కరికి కూడా కొత్తది ఇవ్వాలి, ఎప్పుడు ఇస్తారని ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళ కష్టాలు అలాగుంటే సరే, ఇంతకుముందు ప్రభుత్వంలో ఎవరికైతే పింఛన్ ఇచ్చారో వాళ్ళకే వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు, కొత్త వాళ్ళకి ఇవ్వలేదు కదా. ఈ క్రమంలో కొందరికి పింఛను ఉన్నా కూడా తీసుకోలేని పరిస్థితి. అటువంటి పరిస్థితులు ఒక ఇంగ్లీష్ పత్రిక వాళ్ళ తెలుగు ఎడిషన్లో రాసుకుంటూ వచ్చారు. కొన్ని అటువంటి సంఘటనలు చూస్తే గుండెలు పిండేసినట్లుంది అని. విషయం ఏంటి అంటే చూడండి, ఒక ఇద్దరు ముగ్గురు సంఘటనలు రాసుకుంటూ వచ్చారు. ఆమె పేరు వీరవేణి, అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం వాసాట. భర్త లేడు, కొడుకుని కష్టపడి చదివించింది. అతను పొట్టకూటి కోసం హైదరాబాద్ వచ్చి ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఓకే, వీరవేణి తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తడంతో హైదరాబాద్ తీసుకొచ్చి తన కంపెనీ ఈఎస్ఐ కార్డుతో వైద్యం చేయిస్తున్నాడు ఆమె కొడుకు. మంచంపై నుంచి కదలలేని స్థితిలో ఉంది. నెల గవర్నమెంట్ పెన్షన్ ఆమె మందుల ఖర్చుకని వచ్చేది, కానీ ఆమె కదలలేని స్థితిలో హైదరాబాద్లో ఉంది. అక్కడి నుంచి ఇక సొంతూరు రాలేదు. ఏమన్నా వద్దామన్నా కనుక ఈ పింఛన్ కంటే ఎక్కువ ఖర్చు అవుతుందట. ఒకవేళ సొంత ఊర్లోనే ఉండి వైద్యం చేయించుకుందామంటే చూసేవాళ్ళు లేరు. బయోమెట్రిక్ వేస్తేనే పెన్షన్ ఇస్తాం, వేయడం కుదరదంటున్నారు అధికారులు. అధికారుల కాళ్ళ వేలబడి ఎలాగోలా మా పింఛన్ మాకు ఇవ్వాలన్నా మా దగ్గర దారు లేదు, మమ్మల్ని ఏం చేయమంటారు అని చెప్పి అధికారులు తెగేసి చెబుతూ ఉంటారు. ఈమెది ఒక బాధ. రెండో బాధ ఇంకా దారుణం. కావలిలో షేక్ సిరాజ్ అనే అబ్బాయికి 21 ఏళ్ళట. ఏజ్ 21 కానీ మానసికంగా 2 సంవత్సరాల పిల్లోళ్ళలాగే చిన్న, అంటే మానసిక పరిస్థితి బాగోలేదట. మరొకటి వైకల్యం. వాళ్ళ నాయన టెంక కొబ్బరికాయలు కొట్టుకొని పని చేసుకుంటూ ఉంటారట. మానసిక వికలాంగుడు కావడంతో పెన్షన్ మంజూరు చేసింది, ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఆయన వైకల్యం వల్ల బయోమెట్రిక్ వేయలేడట. నువ్వు ఎంత పెట్టి ఎంత నొక్కి చేంజ్ చేసినా బయోమెట్రిక్ పడడం లేదు, బయోమెట్రిక్ వేయలేడు. సో బయోమెట్రిక్ వేయట్లేదు కాబట్టి పెన్షన్ ఇవ్వలేకున్నాము అని. బయోమెట్రిక్ వేయలేడు, ఎంత నొక్కినా పడదు, నొక్కలేడు. పెన్షన్ మంజూరైనట్లయితే ఉంది కానీ పింఛన్ ఇవ్వట్లే. దారుణంగా సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి అంట పాపం. మరి ఇటువంటి వాళ్ళకి ఏంటి ఆప్షను అన్నది ఈ కథనం రాసిన వాళ్ళు. ఏదైనా ఒక ఆల్టర్నేట్ చూడండి పాపం. ఇటువంటి వాళ్ళ చూస్తుంటే గుండెలు పిండేసినట్లు ఉందని ఇంకొక సంగతి కూడా రాసుకుంటూ వచ్చారు. ఇంకొక ఆమె పేరు మంగాలక్ష్మి అట. పుట్టుకతోనే వైకల్యం, తండ్రి చిన్నప్పుడే చనిపోయాడట, తల్లి ఇటీవల కాలం చేసిందట. ఒక పూరి గుడిసెట ఉంటుందట. ఆ పూరి గుడిసెలోనే గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్ ఇరుగు పొరుగు వాళ్ళ సాయంతో బతుకుతుంది పాపం. ఇటీవల ఆమెకు కీళ్ళ వాతవ వచ్చి వేళ్ళు చచ్చుబడిపోయాయి, కంటి చూపు మందగించింది. పెన్షన్ రావాలంటే బయోమెట్రిక్ ద్వారా 90 అయినా వేయాలి, లేదా ఐరిస్ అయినా పడాలట. కానీ ఆమెకున్న ఈ 2 అనారోగ్య సమస్యల వల్ల ఐరిస్ కావట్లే, తంబు వేయలేకుంది. కాబట్టి బయోమెట్రిక్ రావట్లేదు, కాబట్టి ఆమెకు పెన్షన్ ఇవ్వడం లేదట. ఏ ఊరికి పోయినా ఇలాంటి దీనగాథలు చాలా కనిపిస్తున్నాయి అని, వాళ్ళ బాధలు చూస్తే గుండెల్ని పిండేసినట్లుంది అని చెప్పి ఒక ఇంగ్లీష్ పత్రిక వాళ్ళ తెలుగు ఎడిషన్లో రాసుకుంటూ వచ్చారు. మరి వీళ్ళకి పరిస్థితి ఏంటి? వీళ్ళకి ఆల్టర్నేట్ ఏదైనా చూపాలి కదా అంటారు వాళ్ళు. వాస్తవానికి పెయిన్ఫుల్లే. అంటే వీళ్ళకి ఏదో ఒక ఆల్టర్నేట్ ఆప్షన్ నిజంగానే ప్రభుత్వాలు మానవత్వంతో ఆలోచించి ఏదైనా ఒక ఆల్టర్నేట్ ఆప్షన్ కల్పించి పెంచనేయండి ఆ పాపం.